మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కిషోర్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తాడు? అక్కడ నిరుద్యోగులను వదులుతలేడు, ఇక్కడ విద్యార్థులను వదులుతలేడు, అక్కడ ఉద్యోగస్తులను కూడా వదులుతలేడు. అంటే ఆయన ఇష్టానుసారంగా ఏది నోటికి వస్తే అదే మాట్లాడడం ఆయన ఒక పదునుగా పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఆ విధంగానే విమర్శిస్తాడు, ఇక్కడ ప్రజలను కూడా అట్లనే మాట్లాడుతుంటాడు. మరి ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుండి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా దాదాపు అన్ని క్రిమినల్ చర్యలే. ఆయనే చెప్తాడు చాలా సందర్భాల్లో, నేను తొక్కుకుంటూ వచ్చినా అని. అంటే తొక్కుకుంటూ వచ్చిందంటే అన్ని క్రిమినల్ చర్యలు చేసి ఓటుకు నోటు దొంగ కావచ్చు, జడ్పీటీసీలను ఫస్ట్ ఎమ్మెల్సీ అయినప్పుడు జడ్పీటీసీలను కొనుగోలు కావచ్చు, తర్వాత కొడంగల్లో పోటీ చేసినప్పుడు అది కావచ్చు, అన్నీ కూడా క్రిమినల్ చర్య. కాబట్టి ఆయన మైండ్ అంతా కూడా క్రిమినల్తో నిండి ఉన్నది. ఎట్లా తొక్కాలి, ఎట్లా వీళ్ళని అనగదొక్కాలి, ఎట్లా నియంత్రించాలి, వీళ్ళకన్నా ఎక్కువ పైసాకి ఎట్లా వెళ్ళిపోవాలనే ఒక క్రిమినల్ మైండ్ రేవంత్ రెడ్డి మెదడులో ఉన్నది. కాబట్టి ఆ క్రిమినల్ మైండ్తో క్రిమినల్స్ ఏముంటుంది, ఎంతసేపు ఉన్నా ఒకరిని విమర్శించడు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడు, ఒకరిని ఏ విధంగా అవహేళన చేయాలనే ఒక మనస్తత్వంతో కూడదు. రేవంత్ రెడ్డి యొక్క మనస్తత్వం కూడా ఈరోజు అదే కనిపిస్తుంది. అది వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా, అసలు ఏం సందర్భం లేకుండా మొన్న ఏదో టీచర్ల దానికి పోయి టీచర్లకు విద్యాబుద్ధులు ఎట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా మానవ విలువలు కలిగి ఉండాలి, విద్యార్థులకు ఏ రకంగా అది చెప్పకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అనే ఒకడు అంటాడు, ఒకడ పోయి నిరుద్యోగులకు పల్లి బాటాలని అమ్ముకోవాలంటాడు, ఒకడు వచ్చి అంటే ఈ మొత్తం నిరుద్యోగుల విషయంలో చాలా చూసినాం మనం. అంటే వాళ్ళు ఎంట్రింగ్ దాకా సావాలి అని చెప్పేసి అన్నాడు. బిరాయిన్లకు కూడా ఉస్మానియా స్టూడెంట్స్ కావచ్చు, అశోక్ నగర్ చదివేటోళ్ళు కావచ్చు, బిరాయిన్లకు పార్టీల కోసం పనిచేస్తారు వాళ్ళు అని చెప్పేసి ఇలాంటి కామెంట్లు చేయడం జరిగింది. అన్ని అవహేళన చేసే విధంగా ఎన్నికల ముందేమో వాళ్ళ దగ్గర పోయిండు, అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చున్నాడు, ఛాయ్ తాగిండు, వాళ్ళని రెచ్చగొట్టిండు, వాళ్ళకు మీకు నేను అధికారం రాగానే సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాననేమో ఎన్నికల ముందు చెప్పాడు. ఎన్నికలు అయిపోయినాక మీరు ఎంట్రీని తాగండి, మీరు విషం తాగండి, పల్లి బఠానీలు అమ్ముకోండి, లేకపోతే మీకు చేత కాదని అవహేళన మాట్లాడుతుండే ఈ ముఖ్యమంత్రి మొత్తం కూడా ఆయనకు మనస్సు పూర్తిగా నిలకడలేదు. ముఖ్యమంత్రి అనే అహంకారం పెరిగింది. దాంతో ఏది పడితే అది మాట్లాడి ఎవరిని పడితే అవహేళన చేశారు. ఈరోజు ఈ భారతదేశం కానీ ఈ రాష్ట్రం కానీ నిర్మాణము అభివృద్ధి చెందుతుందంటే విద్యావంతులు, అది ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఏ రంగంలో సంబంధించిన విద్యావంతులైనా కూడా వారి యొక్క నైపుణ్యంతోనే ఈరోజు ఈ దేశమైనా రాష్ట్రమైనా మొత్తం అభివృద్ధి చెందుతుంది, ముందుకు పోతుంది. నువ్వు మొన్ననే 200 కోట్లు పెట్టుకొని బోధి పెవియన్లో ఎంసీహెచ్ఆర్డీలో ఒక బిల్డింగ్ నిర్మించుకున్నాం కదా. ఆ బిల్డింగ్ను ఎవరు నిర్మించారు? నువ్వు నిర్మించుకున్నావా, ఇంజనీరింగ్ నిర్మించిరా? నువ్వు గుంపు మేస్తా అంటున్నావు కదా, మరి నువ్వు నిర్మించుకున్నావా? ఎవరు నిర్మించారు? వాళ్ళు నిర్మించిన బిల్డింగ్లో కూర్చొని వాళ్ళు కట్టిన దాంట్లో వండుకుంటూ వాళ్ళనే క్రిమినల్ వేస్ట్ అంటాం. ఏంది అంటే ఒక అహంకారపూరితమైన మాటలు, ఒక నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అని ఒక అహంకారపూరితమైన మాటలు. అదేవిధంగా ఒక కుట్ర కూడా ఉంది ఇందులో. ఏంటంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్స్ అనే పథకం ద్వారా ఈరోజు మొత్తం వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అటు ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎంసీఏ ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు కావచ్చు, అన్నీ చదువుతున్నారు. కాబట్టి వీళ్ళని విద్యకు దూరం చేయాలి. ఈ ఇంజనీరింగ్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలి. అంటే ఫస్ట్ ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని అంటారు కదా, దాని రకంగా ఈరోజు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని చెప్పి వీళ్ళందరికీ లేదు, విలువలు లేవు, వీళ్ళకు స్కిల్స్ లేవు అనే ఒక అబాండ వేస్తూ ఈరోజు ఇంజనీరింగ్ పథకాన్ని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర దాగి ఉందని మేము ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే వేలాది రూపాయల బకాయిలు ఉండి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్క విద్యా సంవత్సరానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఒక్కొక్క విద్యార్థి ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఫీజులు కట్టలేక 3 సంవత్సరాల నుండి కాలేజీలోనే సర్టిఫికేట్లు ఉన్నాయి. వాళ్ళు సర్టిఫికేట్ ఉన్నత చదువుకోవాలంటే ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితి. పొలాలు తాకట్టు పెట్టి అమ్మ మీద నాన్న మీద ఉన్న బంగారమో అదో ఇదో ఉంటే దాన్ని తాకట్టు పెట్టి బోరుమని ఏడ్చుకుంటూ ఆ ఫీజులు కట్టి, కాలేజీల వాళ్ళేమో మీకు ఫీజులు కట్టి తీసుకోబోండి అంటారు, మాకు ప్రభుత్వం నుండి వస్తలేదు ఫీజులు కట్టి తీసుకోబోండి అంటారు. వీళ్ళ దగ్గర లేకపోతే సప్పులు చేసి తీసుకొచ్చి ఫీజులు కట్టి తీసుకోబోతుంది. అంటే కావాలని ఈ వర్గాల పిల్లల్ని దూరం చేయాలి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలి, వీళ్ళకు ఉన్నత విద్యను అందొద్దు అనే ఒక కుట్రతోని దాన్ని ఈరోజు ఆ పదాన్ని వాడిండు, దాన్ని చేసిండు. కాబట్టి మేము ఈరోజు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా బేషరత్గా క్షమాపణ చెప్పాలి.
ఈరోజు క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని తక్షణమే వెనుకకు తీసుకోవాలి, లేకపోతే ఈ ఆందోళనను ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు అందరి నిరుద్యోగులను విద్యార్థులను కలుపుకొని మొన్న దేశ రాజధానిలో ఏ విధంగానైతే ఆందోళన చేశామో, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏ విధంగానైతే తీసుకొచ్చామో, తప్పకుండా అదే రకమైన వాతావరణం ఈరోజు ఈ రాష్ట్రంలో పునరావృతం అవుతుంది. తప్పకుండా దీనికి ఏదైతే కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ కూడా స్పందించాలి. ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లేఖ రాశారు. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు స్పందిస్తారా, రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకుంటారా అని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తూ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. దాని కొనసాగింపుగా మేము రాహుల్ గాంధీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకో, ఆయన మాట్లాడిన మాటలను వెనుక తీసుకోవాలని చెప్పాలి. లేకపోతే నీకు కూడా ఇందులో భాగమవుతావు, నువ్వు కూడా ఈ ఉద్యమానికి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్, చివరిగా చెప్పండి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ మాట కూడా అన్నాడు, కొడంగల్ నుంచే కాదట ఇతరుల నుంచి కూడా వచ్చేసి ఆయన ఇంటి దగ్గర లైన్ కడుతున్నారట తల్లిదండ్రులు. ఏమని, మా కొడుకు ఇంజనీరింగ్ చదివాడు, పెద్ద చదువులు చదువుతున్నాడు, ఉద్యోగం లేదు అని చెప్పేసి అంటున్నాడు. కానీ మినిమం ఆ టీచర్స్ సభలో ఈ మాట అనడం ఎంతవరకు కరెక్టు? అంటే మినిమం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు అని ఫామ్ నింపుకున్న రాదు అని చెప్తే కూడా కింద కూర్చున్న టీచర్లు కూడా సపోర్ట్ కొట్టిన పాపాన ఉన్నది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎవరిని అనాలి అంటే విద్యార్థులకు తప్ప, లేకుంటే టీచర్లకు తప్ప రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కరెక్ట్గా లేడనుకోవచ్చా, లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దీని అంతా బాధ్యత వహించవలసిన అవసరం ఉందా? ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరు కూడా మాకు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధ్యం కాదు. వారి స్కిల్ను బట్టి వారి యొక్క ప్రావీణ్యాన్ని బట్టి వివిధ రంగాల్లో పోతారు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా కూడా వదులుకొని ప్రైవేట్ రంగంలో పోతారు. ఈయనకేదో వచ్చి మరి పెట్టి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి సీట్లో ఉన్నావు కదా, మరి నీకు అవకాశం ఉంది కదా, మరి నింపు. ఈరోజు దాదాపు ఇంజనీరింగ్ విభాగంలోనే వేలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి రాష్ట్రంలో, ఖాళీలు ఉన్నాయి. మరి ఫామ్ నింపు వస్తుందా, నింపరాదా? వాడు గ్రాడ్యుయేషన్ ఎట్లా పూర్తి చేసిండు, ఎంసెట్ ఎట్లా రాసిండు, ఇంటర్మీడియట్ ఎట్లా పూర్తయింది, ఇవన్నీ ఎట్లా అయింది, గాంధీ ఎట్లా సీట్ వచ్చింది, ఎట్లా ఇంజనీరింగ్ పూర్తి చేసిండు, ఎట్లా నాకు సర్టిఫికేట్లు ఇప్పాయని అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆయన ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక ఇప్పుడే ఇందాక చెప్పిన కదా, ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే బదనాం వేసే విధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడం కోసం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫామ్ ఏ నింపొస్తలేదు. నీకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నోనికి సరిగా మాట్లాడరాదు. నీకు ఏదేదో ఒకసారి ఒక మాట అంటే ఒకే వేదిక మీద 5 నిమిషాలకు ఇంకో మాట నీకే తెలుగు సరిగా మాట్లాడరాదు. ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని నువ్వు వాళ్ళకి ఫామే నింపరాదని అంటావు. మరి నీకు తెలుగే సరిగా మాట్లాడదు. నీ 3 సంవత్సరాల పరిపాలనలో నీ యొక్క ట్రాక్ రికార్డ్ చూద్దాం ఒకసారి. నువ్వు ఎక్కడెక్కడ ఏ వేదికలో ఏమేమి మాట్లాడినావు, ఏ వేదికలో ఎన్ని తప్పులు మాట్లాడావు. మరి నువ్వు కుర్చీ మించి దిగిపో. నీకు మాట్లాడే రాదు, తెలుగు మాతృభాషనే ఇంగ్లీష్ గురించి పక్క పెట్టు. ఇక నీ ఇంగ్లీష్ గురించి, నీ ఇంగ్లీష్ ప్రొఫెషనల్, తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అవన్నీ పక్క పెట్టు. నువ్వు తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు ఒక మీటింగ్లోనైనా చక్కగా మాట్లాడినా, ఒక మీటింగ్లోనైనా ఒక తప్పు పోకుండానో ఒక పదం దొల్లకుండానో మాట్లాడినా అని చెప్తే నువ్వు ఆ సీట్లో కొనసాగు. లేదంటే మేము చూపిస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి సీట్ నుండి దిగిపో. తెలుగు మాతృభాష మాట్లాడరాను నీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత ఉందా? కాబట్టి ఇవన్నీ కట్టిపెట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులను సమయం అయిపోయింది, నీకున్నది కొద్ది కాలమే. ఇప్పటికైనా చరిత్రలో ఏదైనా పలాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిండని ఇప్పటికైతే ఏం లేదు ఈ 3 సంవత్సరాల కాలంలో. కాబట్టి ఇప్పటికైనా ఈ 2 సంవత్సరాల కాలంలో నీకు ఎప్పుడు దిగిపోతావో, నీ కుర్చీ ఎప్పుడు పోతావో తెలియదు. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, యువకులకు కానీ ఏమైనా చేయవలసి వచ్చిందంటే చెయ్యి. లేకపోతే తప్పకుండా ఏ ఓటు ద్వారానైతే నిన్ను గద్దెనెక్కిచ్చారో, ఏ విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి నువ్వు సీటు మీదకి వచ్చావో, అదే నిరుద్యోగులు, అదే విద్యార్థులు నిన్ను సీటు దింపుతారు, నిన్ను ఓడగొడతారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక టీచర్స్ మీటింగ్లో పోయి ఒక ఇంజనీరింగ్ విద్యార్థుల పైన కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు, ఆయన మాట్లాడే మాటకు ఒక పర్థం ఉందా అని చెప్పేసి కూడా వాళ్ళు అనడం అనేది జరిగింది. క్రిమినల్ వేస్ట్ అనే పదానికి అంటే ఏంటో దానికి అర్థం చెప్పి దానికి క్షమాపణ చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉన్న, రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థి లోకానికి అని చెప్పేసి కూడా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్తేనే బీఆర్ఎస్ పార్టీ క్షమిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తారు, నాదే టీవీ, హైదరాబాద్.